వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. విజయ్ గెలుపు తర్వాత తమిళనాడులో విజయ్ మెజారిటీ సాధించిన తర్వాత దక్షిణాదిలో ఒక కొత్త చర్చకు తెరలేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయ్ గెలుపుని తమతో సరిపోల్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఏపీలో ఫ్రెండ్షిప్ అంటే టీవీకే గెలుపు మాదిరిగానే జగన్ కూడా భవిష్యత్తులో ఊహించని రీతిలో విజయం సాధిస్తాడనే చర్చ ఏపీలో వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ అభిమానులు కానీ చేస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ మహాలక్ష్మి పథకాన్ని అంటే రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన 6 గ్యారంటీల అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు ఎలా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాయో, రేవంత్ రెడ్డి బాటలోనే విజయ్ కూడా దాదాపు అటువంటి గ్యారంటీలనే తన మేనిఫెస్టోలో ప్రకటించారు. ఫలితంగా విజయ్ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారని చెప్పుకొస్తారు. అందులో ముఖ్యమైనది తెలంగాణలో మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామనే హామీ. నిజానికి తెలంగాణలో ఈ పథకం ఇప్పటివరకు అమలులోకి రాలేదు. 6 గ్యారంటీలో ఇది ఉంది. ప్రతి మహిళకి తెలంగాణలో నెలకు 2500 రూపాయలని ఆర్థిక భరోసాని ఇస్తామని చెప్పారు, కానీ తెలంగాణలో ఇది అమలు కాలేదు. కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ గ్యారంటీ మాత్రం ఆయనకి ఓట్ల వర్షాన్ని కురిపించిందని చెప్పాలి. సేమ్ థింగ్ ఇదే 6 గ్యారంటీలో మహిళల అంశాన్ని విజయ్ ఇంకొక రూపంలో తమిళనాడులో హామీ ఇచ్చారు. కుటుంబ పెద్దకి 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పాడు. ఆ మాట విజయ్కి సాధారణంగానే మహిళా అభిమానులు ఎక్కువ. ఈ ఎన్నికల్లో కూడా ఒకసారి అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా మహిళల ఓట్లే అధికంగా పడి ఉంటాయి. కాబట్టి ఈ గ్యారంటీ విజయ్ని బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇచ్చిన ఈ గ్యారంటీ అంటే కుటుంబ పెద్దకి 2500 ఇస్తామనే మాట అక్కడ ఖచ్చితంగా విజయ్కి ఉపయోగపడిందని ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులు చాలా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది వచ్చేసి గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ పైన తెలంగాణ ప్రభుత్వం ప్రతి సిలిండర్కి అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందిస్తామని మరొక గ్యారంటీ ఇచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రతి కుటుంబం రేషన్ కార్డు వివరాలన్నీ తీసుకొని గ్యాస్ సిలిండర్ని 500కి అందించే ప్రయత్నం చేసింది. అయితే విజయ్ కూడా తన మేనిఫెస్టోలో ఏం పెట్టాడంటే ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాడు. అది సబ్సిడీ రూపంలో లేకపోతే ఉచితంగానైనా ఇస్తామని చెప్పారు. సో దీన్ని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరిపోల్చుకుంటోంది. విజయ్ తమ హామీని చూసే, తాము 500 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్న హామీని చూసే విజయ్ మహిళలకు అక్కడ 6 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా అది కూడా విజయ్కి ఓట్ల వర్షాన్ని కురిపించింది. మహిళల్ని విజయ్ వైపు మలిపింది ఈ హామీ అని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొంత ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే అన్నదాతకు అండ. మూడోది రైతు రుణమాఫీ అనేది తెలంగాణలో అతిపెద్ద ఎన్నికల్లో అంటే ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించిందని చెప్పాలి. రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీకి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ పైన దృష్టి పెట్టారు. 2 లక్షల వరకు చాలా మంది రైతులకు రుణమాఫీ చేశారు. రుణమాఫీ పైన ఇక్కడ రాజకీయంగా చాలా వివాదాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో అమలైందా లేదా పక్కన పెడితే ఇక్కడ చాలా వివాదాస్పదమైన విషయాలు ఉన్నాయి. కాకపోతే విజయ్ కూడా ఇదే తరహాలో తమిళనాడులో చెరుకు అలాగే వరి పండించే రైతులకు, చిన్న రైతులకు పూర్తి స్థాయిలో పంట రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో రైతులని ఆకట్టుకోగలిగాడు విజయ్ తన మేనిఫెస్టోతో. కాంగ్రెస్ను చూసే ఈ విషయాన్ని కూడా దాదాపు విజయ్ తన వైపు తిప్పుకున్నాడు. దీంతో రూరల్ ఓటు బ్యాంకు విజయ్ వైపు మళ్ళిందనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రచారం చేసుకుంది. ఇకపోతే పెళ్లి కానుకలు, సామాజిక భద్రత, చాలా విషయాల్లో విజయ్ ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రతి యువతి పెళ్లి జరిగితే వాళ్ళకి బంగారాన్ని ఇస్తాం, అట్లాగే నగదు బహుమతి ఇస్తామని తెలంగాణలో కళ్యాణమస్తు, షాదీ ముబారక్ ఆ అంశాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలిగింది. ఇది కూడా ఒక హామీగా ఇచ్చింది. అయితే దీన్నే చూసి టీవీకే కూడా తమిళనాడులో ప్రతి పెళ్లి కూతురికి 8 గ్రాముల బంగారం అట్లాగే పట్టు చీర ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల విషయంలో కూడా తెలంగాణ మాదిరిగానే విజయ్ 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన అంశాలనే విజయ్ తమిళనాడులో కూడా ప్రచారం చేశారు కాబట్టి ప్రజలు విజయ్ వైపు మళ్ళారు. అక్కడ ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే విద్యా విషయంలో 5వ పాయింట్కి వచ్చేసరికి విద్యా విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పింది. అది అమల్లోకి వచ్చిందా రాలేదా అని పక్కన పెడితే ఇంటర్నేషనల్ స్కూల్స్పై దృష్టి పెట్టాడు. ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇక్కడ స్కూలింగ్ వ్యవస్థ పైన కొంత దృష్టి పెట్టారు. 5 లక్షల కార్డు సంగతి పక్కన పెడితే స్కూలింగ్ వ్యవస్థ పైన కొంత దృష్టి పెట్టారు. విజయ్ కూడా మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని జోడించాడు కాబట్టి అక్కడ విజయ్కి చాలా అధికంగా ఓటు బ్యాంక్ టర్న్ అయింది.
అయిందని చెప్తున్నారా? కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. ఇటు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు తల్లులకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని విజయ్ తన మేనిఫెస్టోలో చెప్పాడు. అది కూడా తెలంగాణ ప్రభుత్వ స్ఫూర్తితోనే తీసుకున్నారు. అట్లాగే నిరుద్యోగ భృతి కూడా 4,000 రూపాయల సాయం అందిస్తామని చెప్పాడు విజయ్. అది కూడా తెలంగాణ స్ఫూర్తితో తీసుకున్నారు. మొత్తంగా అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందిచ్చిన 6 గ్యారంటీలను కాపీ కొట్టి విజయ్ తన మేనిఫెస్టోని రెడీ చేశాడు. కాబట్టి విజయ్కి అనుకున్న ఫలితం దక్కిందనే చర్చ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే విజయ్ ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ మేనిఫెస్టో రేవంత్ ఫార్ములా కూడా అతనికి చాలా బాగా ఉపయోగపడిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటేమో వైసీపీ చెప్తోంది విజయ్ గెలుపు ఖచ్చితంగా అదే గెలుపుని తిరగరాస్తాం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసేనేమో కాంగ్రెస్ వాళ్ళు జబ్బలు దరుచుకుంటున్నారు. మా మేనిఫెస్టోని విజయ్ ఆల్మోస్ట్ ఆల్ కాపీ కొట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మా మేనిఫెస్టో ద్వారానే, మా ఆలోచన విధానం ద్వారానే విజయ్ ఖచ్చితంగా ఓటు బ్యాంకు తన వైపు తిప్పుకోగలిగారని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డిని కాపీ కొట్టాడు నిజంగానే విజయ్? రేవంత్ రెడ్డి గ్యారంటీలే, ఆ హామీలే విజయ్ని తమిళనాడులో హీరోని, సూపర్ స్టార్ని, సూపర్ పొలిటీషియన్గా మార్చాయా? ముఖ్యమంత్రి కూర్చి దగ్గరికి చేరువ చేశాయా? మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్న, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న వాదనలు మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.